రాష్ట్రంలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో చిరు జల్లులు పడ్డాయి. సికింద్రాబాద్, జేబీఎస్, మేడ్చల్లో చిరు జల్లులు కురిశాయి. సౌరాష్ట్ర ప్రాంతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం మధ్య మహారాష్ట్ర, ఉత్తర లోతట్టు కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటకకు విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు అధికారులు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం, కొన్ని ప్రాంతాల్లో అంతకంటే తక్కువగా నమోదవుతున్నాయి. సోమవారం నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేశారు. మరోవైపు నల్గొండలో నిన్న 40 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల మేర తక్కువగా నమోదైనట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, వెదర్ అప్డేట్స్ ఏంటి? సౌజన్య, తెలంగాణ రాష్ట్రంలో అయితే వాతావరణం ఒక్కసారిగా చల్లబడిందని చెప్పొచ్చు. గత 15-20 రోజులుగా బానుడి బగబగ ఉగ్ర రూపంతో దాల్చింది. ఎండలకు భయపడి జనం కూడా బయటికి రాని పరిస్థితి, వడగాల్పులో కూడా తీవ్రత ఎక్కువగా ఉంది. కానీ ఒక్కసారిగా వాతావరణం మార్పు చెందింది. చల్లటి వాతావరణం ఉంది. చాలా జిల్లాలలో ఒక మోస్తారు నుంచి చిరుజల్లులు కూడా వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటం, తర్వాత చల్లని గాలులు వీస్తుండటంతో ఒక ఉపశమనంగా చెప్పచ్చు. అయితే కొద్ది రోజులుగా వాతావరణంలో చూస్తే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం, ఉష్ణోగ్రతలు కూడా 3 నుంచి 5 డిగ్రీల వరకు కూడా ఎక్కువ నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ నిన్నటి నుంచి చూస్తే ఒక్కసారిగా వాతావరణంలో మార్పు ఉంది. 1 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. చల్లని వాతావరణం కనిపిస్తుంది. చాలా ప్రాంతాలలో కూడా చిరుజల్లుల నుంచి ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. ఈ రాత్రి కూడా ఇటు నిర్మల్ జిల్లాలో కావచ్చు, అదేవిధంగా జగిత్యాల జిల్లా, కొన్ని జిల్లాలలో ఇప్పటికే వర్షం కూడా కురిసింది. చిరుజల్లులు కొడుతున్నాయి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా కురుస్తుంది. నిజామాబాద్ జిల్లా కావచ్చు, అదేవిధంగా నిర్మల్ జిల్లా మాదోల్, కడెం, దుస్తాబాద్, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సికింద్రాబాద్, మేడ్చల్, ఇలా అనేక జిల్లాలలో కూడా ఓ మోస్తారు వర్షం కూడా కురిసింది. ఒక్కసారిగా వర్షం పడుతుండటంతో వాతావరణంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పచ్చు. ఉపరితల ఆవర్తనాల మధ్య కూడా ఇది మహారాష్ట్ర కావచ్చు, ఉత్తర లోతట్టు కర్ణాటక మీదుగా కూడా ఈ దక్షిణ కర్ణాటక మీద ఉపరితల ధోని ప్రభావం కనిపిస్తుంది. దీంతో వాతావరణ శాఖ కూడా రేపు కూడా ఇదే వాతావరణం ఉంటుంది. ఇవాళ రేపు చిరుజల్లులు పడే అవకాశం ఉంటుంది. మళ్ళీ 15 తర్వాత నుంచి మళ్ళీ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుంది. 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా విధించింది. 16 జిల్లాలలో కూడా ఇవాళ రేపు ఓ మోస్తారు నుంచి మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈదురుగాలులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో వాతావరణం అయితే ఒక్కసారిగా చల్లబడింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే కూడా 2-3 డిగ్రీల సెల్సియస్ తగ్గిపోయిందని చెప్పచ్చు. వాతావరణం చల్లబడడం, తర్వాత చాలా ప్రాంతాలలో చిరుజల్లులు మోస్తారు వర్షం కురుస్తుండటంతో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణంతో అయితే ఉపశమనం పొందుతున్నారని చెప్పచ్చు. ఎందుకంటే గత 15-20 రోజులుగా కూడా రాష్ట్రం నిప్పుల కొలిమిగానే మారిపోయిందని చెప్పచ్చు. అన్ని ప్రాంతాలలో కూడా గణనీయమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోత, వడగాల్పులతోటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి జనంకైతే ప్రస్తుతం కొంత వాతావరణంతో చల్లబడుతుండే మాత్రం స్వేత పొందుతున్నారని చెప్పచ్చు. అయితే రాష్ట్రంలో పలు ప్రాంతాలలో కూడా వర్షం పడుతుండడం, 16 జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఈ ప్రాంతాలలో కూడా ఇవాళ రేపు కూడా ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందనే చెప్తుంది. అదేవిధంగా మిగతా జిల్లాలలో కూడా సాధారణ ఉష్ణోగ్రతల కంటే కూడా కొంత తక్కువగా నమోదవుతుండడం ఉంది. ప్రస్తుతం సాధారణంగా నిన్నటి వరకు కూడా చూస్తే ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇళ్లలోంచి బయటకు వచ్చే పరిస్థితి లేనంత కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, వడగాల్పులు ఉన్నాయి. కానీ ఇప్పుడు చూస్తే ఈరోజు 9 తర్వాత కూడా చాలా ప్రాంతాలలో కూడా వాతావరణం చల్లబడి కనిపిస్తుంది. కొన్ని చోట్ల చిరుజల్లులు కనిపిస్తున్నాయి. 16 జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ వాతావరణ శాఖ విడుదల చేసింది. అందులో మహబూబాద్ కావచ్చు, అదేవిధంగా
మిగతా జిల్లాలకు సంబంధించి కూడా ఉంది. నిర్మల్, నిజామాబాద్, మేడ్చల్, నల్గొండ ఇలా అనేక జిల్లాలలో కూడా ఓ మోస్తారు వర్షం పడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం మాత్రం రైతులకు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉందండి. ఎందుకంటే వేసవి సీజన్ అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది మామిడికి సంబంధించినటువంటి పండ్లు. ఇవన్నీ కూడా ఈ కాలంలోనే అందుబాటులోకి వస్తాయి. అయితే మామిడి ప్రస్తుతం ఖాత దశలో ఉంది. ఇప్పుడు కనుక గాలులు వీచినా, వర్షాలు పడినా, వడగళ్ల వాన పడినా కానీ పంట మీద చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాయలంతా కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వరికి సంబంధించి కూడా చాలా ప్రాంతాల్లో కోత దశలో ఉన్నాయి. చాలా చోట్ల వరి కోత కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ధాన్యం చేతికొచ్చే సమయంలో వాతావరణం కనుక చల్లబడినా, వర్షాలు పడ్డా కానీ తేమ పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత పంట దెబ్బతినే అవకాశం ఉండడంతో రైతులైతే ఆందోళనకు గురవుతున్నారు. కానీ సిటీలలో ఉండే ప్రాంతాలు కావచ్చు, ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో మాత్రం సిటీ వాసులకైతే ఇది రిలీఫ్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా బానుడి బగబగతోటి అల్లాడిపోయారు. కానీ ఒక్కసారిగా వాతావరణం అంతా కూల్గా మారిపోవడం, వెదర్ అంతా కూడా క్లైమేట్ అంతా కూడా కూల్గా మారిపోవడంతో మాత్రం వాళ్ళకు ఒక రిలీఫ్గా చెప్పుకోవచ్చు. కానీ రైతుల వరకు వచ్చేసరికి మాత్రం ఈ వర్షాలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. అయితే వాతావరణ శాఖ 15 నుంచి మళ్ళీ పొడి వాతావరణం ఉంటుంది, మళ్ళీ సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనేది చెప్తుంది. ఇవాళ రేపు మాత్రం రాష్ట్రంలో 16 జిల్లాలలో ఎల్లో అలర్ట్ విధించిన నేపథ్యంలో చాలా జిల్లాలలో ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. సౌజన్య. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ.